పిఠాపురం అనే అందమైన గ్రామంలో పవన్ అనే అల్లరి పిల్లాడు ఉండేవాడు. అతనికి చదువు కంటే ఆటలు సరదాలంటే చాలా ఇష్టం. అతని మామయ్య వెంకట్రావు మాత్రం చాలా బాధ్యత గల వ్యక్తి. పవన్ తల్లిదండ్రులు బయట పనిచేసేవాళ్ళు కావడంతో అతన్ని చూసుకునేది మామయ్యే. వేసవి చివరి రోజులు కావడంతో ఎండలు కొంచెం తగ్గుతున్నాయి. కానీ పవన్ మాత్రం ఉదయం లేచిన వెంటనే బ్యాటు తీసుకొని బయటకు పారిపోతాడు. గ్రామం చివర్లో ఉన్న మామిడి తోటలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటం అతనికి చాలా ఇష్టం. పవన్, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి బాబు, కాస్త చదువు అని మామయ్య ప్రతిరోజు చెప్పేవాడు. కానీ పవన్ నవ్వుతూ, అయ్యో మామయ్య, ఇంకా చాలా రోజులున్నాయి అని చెప్పి తప్పించుకునేవాడు. ఒకరోజు వెంకట్రావు ఒక కొత్త ప్లాన్ ఆలోచించాడు. ఈ పిల్లాడు ఎలా చెప్పినా వినడం లేదు, ఒక లెసన్ నేర్పాలి అనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం పవన్ ఆడుకుంటూ ఇంటికి వచ్చాడు. చాలా అలసిపోయి తినేసి నిద్రపోయాడు. రాత్రి మధ్యలో వెంకట్రావు పవన్ పుస్తకాలు తీసుకొని ఒక చిన్న సర్ప్రైజ్ టెస్ట్ పేపర్ తయారు చేశాడు. మరుసటి రోజు ఉదయం పవన్ లేచిన వెంటనే మామయ్య పిలిచాడు. పవన్, ఇవాళ నువ్వు బయటికి వెళ్ళాలంటే ముందుగా ఈ టెస్టు రాయాలి అన్నాడు. పవన్ నవ్వుతూ, అదేమంత కష్టం ఉండదులే అని కూర్చున్నాడు. కానీ ప్రశ్నలు చూసిన వెంటనే అతని ముఖం మారిపోయింది. అయ్యో, ఇవన్నీ మన సిలబస్లో ఉన్నవే కదా అని మనసులో అనుకున్నాడు. ఒక ప్రశ్నకు కూడా సరిగ్గా జవాబు రాయలేకపోయాడు. అప్పుడు వెంకట్రావు పేపర్ చూసి, ఇదే నిజమైన ఎగ్జామ్ అయితే అని అడిగాడు. పవన్ తల దించుకున్నాడు. మామయ్య, నేను తప్పు చేశాను, ఇకపై బాగా చదువుకుంటాను అని అన్నాడు. వెంకట్రావు నవ్వుతూ, అది సరే కానీ చదువుని కూడా సరదాగా నేర్చుకోవచ్చు అన్నాడు. ఆ రోజు నుంచి కొత్త లైఫ్ మొదలైంది. ఉదయం కొంతసేపు చదువు, కొంతసేపు ఆట. వెంకట్రావు చదువు చెప్పేటప్పుడు సరదాగా కథలు చెప్పేవాడు, పజిల్స్ పెట్టేవాడు. ఒకసారి మ్యాథ్స్ నేర్పేటప్పుడు ఇది ఒక గేమ్ లాగా అనుకో అని చెప్పి సంఖ్యలతో ఆట ఆడించాడు. పవన్కు చదువు కూడా సరదాగా అనిపించడం మొదలయ్యింది. గ్రామంలో అతని స్నేహితులు ఆటకి రా అని పిలిచినా ముందు చదువు పూర్తయ్యాక వస్తా అని చెప్పేవాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కొద్ది రోజుల్లోనే ఎగ్జామ్స్ వచ్చేశాయి. పవన్ ఈసారి భయపడలేదు. ధైర్యంగా హాల్లో కూర్చొని ఒక్కో ప్రశ్నకు జవాబు రాస్తూ పోయాడు. ఎగ్జామ్స్ అయిపోయాక అతను చాలా రిలాక్స్ అయ్యాడు. మామయ్య వల్లే నాకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది అని అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఫలితాలు వచ్చాయి. పవన్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. గ్రామంలో అందరూ అతన్ని అభినందించారు. పవన్ ఆనందంతో ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి, మామయ్య, నేను పాస్ అయ్యాను అని చెప్పాడు. వెంకట్రావు చిరునవ్వుతో, సంతోషం, నువ్వు సాధించావు బాబు, నేను కేవలం దారి మాత్రమే చూపించాను అని అన్నాడు. ఆ రోజు సాయంత్రం పవన్ తన స్నేహితులతో కలిసి మామిడి చెట్టు కింద కూర్చొని చదువు కూడా సరదాగా నేర్చుకోవచ్చు అని చెప్పాడు. అప్పటి నుంచి పవన్ జీవితంలో ఒక మంచి అలవాటు ఏర్పడింది. ముందు బాధ్యత, తర్వాత సరదా, కథలో నీతి. చదువు కూడా సరదాగా నేర్చుకుంటే జీవితం సులభమవుతుంది.